హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పొలిటికల్ అనాలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన ఆంధ్రప్రదేశ్లో జరిగబోయే పొలిటికల్ గురించి కొంచెం మాట్లాడి చర్చించుకుందాం సార్తో. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. అని చూస్తే కనుక ప్రశాంత్ కిషోర్ గారి ప్లాన్లో టీడీపీలో ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా దింపబోతున్నారు సార్? జూనియర్ ఎన్టీఆర్ ఎవరండి? టీడీపీలో లేడు కదా అతను. అదే ఇప్పుడు దింపబోతున్నారా? ప్లాన్ ఏమైనా ఉందా అని ఏముంటుంది జూనియర్ ప్రచారంలో? ఏమన్నా వాళ్ళకి ఏం పని ఉంటుందండి? అతను సినిమాల్లో ఉన్నాడు, బ్రహ్మాండంగా సినిమా. అప్పట్లో గతంలో చేశారు కదా ప్రచారం, ఈసారి ఏమైనా యూజ్ అవుతుంది? వాళ్ళు తెలివిగా పిలిపించుకున్నారు అనుకుంటున్నాను నేను. ఓకే, ఏదన్నా ఉంటుంది అనుకుని పిలిపించుకున్నారు, ఏం లేక వదిలేరా బాబు అనుకున్నారు అనుకుంటున్నాను నేను. రాజకీయాలు అలాగుంటాయంటే అవును, పనికొస్తే వాడతారండి. ఇప్పుడు 2009లో జూనియర్ ఎన్టీఆర్ చేత ప్రచారం చేయించుకున్నారు. అప్పుడు అతను వెళ్ళిన ఏరియా అంతా ఓడిపోయారు. ఎందుకురా బాబు అనుకుంటారు, భయం కదా అంటే. అని చేత మళ్ళీ ఎందుకులే పడుకున్న గుర్రం లేపుదని ఇచ్చుకుంటాం అనుకుంటారు. ఆయనకు ఉండొచ్చు. మరి ఏదన్నా జూనియర్ ఎన్టీఆర్ నేను రాజకీయాల్లో వస్తాడు అనుకుంటలేదు. ఎందుకంటే అతని పని బాగుంది, కెరీర్ బాగుంది, బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నాడు, మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, సినిమాలు బాగా ఆడుతున్నాయి, అతని ముఖంలో సీరియస్నెస్ బాగుంటుంది. అసలు నవ్వు చూడట్లేదు ఈ మధ్యన, నవ్వే కనపడతలేదు. కానీ లోకేష్ మంచి పేరు వచ్చేస్తుందని ఏమన్నా నవ్వు మాయమైపోయిందేమో తెలియదు. కానీ అంటే మామూలుగా అయితే మరి ఏదో బాధ ఉంది అతనికి, అంతు పట్టని వ్యాధ ఏదో కనపడుతుంది అతని ముఖంలో. మరి వాళ్ళ నాన్నగారి గురించి లేదా వాళ్ళ సోదరుడు మరణించాడు, ఇలాంటి బాధ ఉందా ఏముందో తెలియదు. కానీ ఏమన్నా ఫెయిర్గా కనిపించట్లా అతని ముఖంలో, స్వచ్ఛమైన నవ్వు కనిపించట్లా. ఇది వరకు బాగానే ఉండేవాడు. మరి ఇంతకో అది అయిన వార్తలు కూడా కనిపించట్లా. ఆయనకేం పరపతికేం తక్కువ లేదు. ఏకంగా కేంద్ర హోంమంత్రి గారు వచ్చి కలిసాడు. ఆయన అడిగితే ఏ రాజకీయ పార్టీని ఏం కావాల్సిన ఏదో చేస్తారో. రాజకీయాల మీద ఆసక్తి లేదు. నేను ఎందుకంటానంటే వాళ్ళ చెల్లు అక్కగారు పోటీ చేసినప్పుడు కూడా ప్రచారం కూడా రాలేదు సుహాసిని గారు. కాబట్టి ఆయన ఏం రావడేమో, ఆయన కెరీర్ ఉంది కాబట్టి. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన కొత్తగా పార్టీ పెట్టుకుని బిల్డప్ చేసుకుని ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో. కెరీర్ కూడా చాలా ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో రావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ స్టార్కి ఎంత టైం పట్టేసింది, ఎంత కష్టమైపోతుంది. అయినా కానీ స్టేట్ అంతా లేకుండా పోయిందండి, ఏదో కొన్ని ప్రాంతాలు పరిమితం అయ్యాడు. అది అంత ఈజీ కాదండి ఈ రకమైన ఇమేజ్. తెలుగుదేశం పార్టీ అంటారా? తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారం కార్యకర్తల పార్టీ అని వాళ్ళు అనుకుంటారు, మాకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే బాలకృష్ణ, ఇంకో నందమూరి చైతన్య కృష్ణ వాళ్ళు వచ్చి మేము కూడా ఎన్టీఆర్ గారు మన వాళ్ళమే అంటే తప్పదండి. అది అని చేత పని చేయాల్సింది. మన లోకేష్ కూడా అదే అన్నాడు, ఎవరైనా రావడానికి మాకేం అభ్యంతరం లేదు, వచ్చి పని చేస్తే ఎవడొద్దంటాడు కానీ నిలదొక్కుకోవాలి అని చెప్పేసి అన్నాడు. చేత పదే పదే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ మధ్యన మాట్లాడుతూ మానేసారు అందరూ. అవును, అసలు టాపిక్ ఎవరో కూడా. ఇప్పుడు ఈ మధ్యకాలం మీరే అడిగారు నన్ను. ఇప్పుడు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గురించి మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా, బాగా మంచిగా మాట్లాడితే వాళ్ళు తిడతారు, చెడుగా మాట్లాడితే వీళ్ళు తిడతారు. ఏదో గోల మనకి ఎందుకని ఎవడో మాట్లాడతలేదు. కానీ వాస్తవం చెప్పుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా పెద్ద ఇష్టం లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల వరకు సూపర్ అండి. అతను నిజంగా మంచి నటుడు, మంచి డ్యాన్సర్. అతనితో కొన్ని అద్భుతమైన కళాఖండాల చిత్రాలు తీయచ్చు. మంచి దర్శకుడు సరైన కథ పట్టుకెళ్తే. ఎందుకంటే ఎంతసేపు గొడ్డలున్న కత్తులు గీతులు కాకుండా ఎమోషన్ను, అగ్రెసివ్నెస్, ఎమోషను, ఎలివేషన్ ఉన్న సీన్లు ఉన్న సినిమా తీయగలిగితే అతనితోటి బాగా పండుతుంది. సినిమా చూస్తారు బాగా. మీరు ఇందాక సింహాద్రి అనుకోకుండా చెప్పాను. అయినా సరే సింహాద్రి సినిమాలో ఆ కేరళలో ఆ సీన్ ఇతను రౌద్రంగా వెళ్ళి ఆడ వెనకాల తరుగుకుంటూ వెళ్ళి కొట్టడం అనేటువంటిది ఆ సినిమాకి బూస్ట్. అసలు ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది ఆ పాట. అది కూడా ఏదో మలయాళం పాట పెట్టేశారండి మీకు. అది సరైన వాడుకోగలిగిన దర్శకుడు ఉంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ని. అలాగే అతనిలో కామెడీ కూడా మంచి బాగుంటుంది. అదుర్స్ సినిమాలో బ్రహ్మాండంగా యాక్ట్ చేసాడు. బ్రహ్మానందం ఇద్దరు కాంబినేషను. అలాగే ఆయనది ఎంఎస్ గారి కాంబినేషను అద్భుతంగా ఉంటుంది సినిమా. కాబట్టి ఆయన్ని సినిమాల వరకు అందరూ ఆదరించి అభిమానించాలి. రాజకీయాలకు ఆయనకి తెలియని ఎరిగిన ఆయన పట్ల పైగా టీడీపీ క్యాడర్ ఆయన డిజైన్ చేసుకుంటూ వస్తున్నారు మెల్లగా. దానికి కారకుడు ఆయనే. ఎవడో కూడా దగ్గర తీసుకుని ఇది తీసుకోవయా అని చెప్పి ఎవడున్నాయి. నువ్వు కష్టపడి పనిచేసి అక్కడ కాంపిటీషన్ ఉన్నప్పుడు, అక్కడ ఒక సమర్థవంతమైన నాయకుడు దాన్ని నడిపిస్తున్నప్పుడు, నీకు అందులోకి ఆ ప్లేస్లోకి రావాలంటే నువ్వు ఎంతో కష్టపడి రావాలి. లోకేష్ గారికి అంత ఈజీగా దొరకలేదు ఎంట్రీ. ఆయన ఇప్పుడు కాళ్ళు అరిగిపోయేలాగా నడిచి ఇవన్నీ చేస్తే లీడర్షిప్ క్వాలిటీస్ నిరూపించుకుంటే ఇప్పటికీ నువ్వు నాయకుడు అయ్యా బాగుండు. ఇప్పటికీ కూడా పెద్ద విరిచి కూడా ఉంటారు. అర్థమైందండి. అంచేత ఒక వ్యాపార సంస్థ, ఒక ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళ నాన్న తప్పుకుని కొడుకు ఇచ్చినంత ఈజీ కాదు రాజకీయ పార్టీ.
కాబట్టి అది ఎవరో కూడా బాధపడకూడదు. సినిమాల వరకు ఆయన నెంబర్ 1, అంతవరకు ఆయన్ని ఆదరించాలి, ఇంకా పైకి రావాలి, మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం. ఓకే. ఒకవేళ రాజకీయాలు తీసుకొస్తే ఆయన చెడిపోతాడు. అదే 300 మంది ఆయన అభిమానించి వాళ్ళు తిట్టుకుంటారు. అది పరిస్థితి. ఆయన చూస్తుంటే మన మాటల్లో వివేక్ గారి మర్డర్ కేసు కూడా వచ్చింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అలాంటి వివేక్ లాగా ఏదైనా మర్డర్ జరగనుందా సార్? ఇంకంత సాహసం చేయడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ వివేక మర్డర్ కేసు వాళ్ళ చుట్టూరు తిరుగుతుంది వైఫై లాగానే. ఇప్పుడు ఎవరిని లిఫ్ట్ చేస్తుందో తెలియదు. ఆల్రెడీ అవినాష్ వాళ్ళు అందులో నిందితులుగా చేర్చబడ్డారు. సూత్రధారుల దగ్గరికి వచ్చి ఒక అడుగు దూరంలో ఆగింది. ఆ తెల్లవారుజాము ఫోన్ కాల్ విషయం బొమ్మ బయటకు వచ్చిందంటే మొత్తం అందరూ అక్కడే పిండి వంటలు అవి వండుకొని కుటుంబం అక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎటువంటి సాహసం ఏం చేయరేమో అనుకుంటున్నాను నేను. ఆ కేసు ఎందుకు సార్ పెండింగ్లో పడ్డది అసలు? కేసు పెండింగ్లో పెట్టిందంటే అంతులేని ధనదాహం వ్యవస్థల పతనం, నిర్వీర్యం చేశారు. చేతిలో డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటి దానికి ఒక కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆయన. 5 ఏళ్ల నుంచి కోర్టు కూడా హాజరవ్వట్లేదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? వ్యవస్థల పనితీరుని అది ఏదన్నా కానివ్వండి. అలాగే మనం కొన్ని వ్యవస్థలు మనం అనకూడదు, ఆపాదించకూడదు ఉద్దేశాలు అని చెప్పేసి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ మరి రోజుల తరబడి, నెలల తరబడి తీర్పులు రిజర్వ్ ఎందుకు అవుతున్నాయండి? ఇలా చూసి అలా చెప్పేయాల్సిన తీర్పులు కూడా వాయిదాల మీద వాయిదాలు పడతాయి. మళ్ళా తిరిగి అదే న్యాయమూర్తులు, కోర్టుల సంఖ్య పెంచాలి, న్యాయమూర్తులను పెంచాలి, ఇవన్నీ మాట్లాడతాం. ఇదంతా పెద్ద చర్చ. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రోడ్డు మీద వచ్చి మాట్లాడాలి. వాళ్ళకు కూడా కులము, మతము, ప్రాంతము ఇలాంటి ఒక అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మాట్లాడాల్సిన టైంలో మాట్లాడరు. కొన్ని విషయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, అలాగే విశ్రాంతి జడ్జిలు, గతంలో కుల సంఘాల నేతలు వీళ్ళందరూ దిగేసి గుండెలు బాధేసుకుంటా, మీకు సింహాద్రి సినిమాలోను లాస్ట్లో ఎన్టీఆర్ వాళ్ళు కేరళలో ఒకటి ఇలా గుచ్చి చంపేస్తాడు కదా, ఆ టైంలో ఇలా కొట్టేసుకుంటారు, 4 ఇళ్ళలో పెట్టుకుంది, అలా గరిసేసి ఏదో జరిగిపోతుంది ఇక్కడ అని అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆఖరి రోజుల్లో ఆఖరి సంవత్సరంలో వీళ్ళందరూ ఏదో కొంపలు మునిగిపోతున్నారు. సరే, వాళ్ళందరూ ఏమైపోయారండి? అక్కడ మచ్చు కూడా కనపడతలేదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారా అని చూడాల్సి వస్తుంది. పైగా ఈ మధ్యకాలంలో ఒక ఆయన పార్టీ పెట్టాడు. ఆయనకంట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వినూత్నంగా ఉందంట. 3 రాజధానులు చాలా మంచి ఆలోచన అంట. ఆయన ఏం చదువుకున్నాడరా, ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు, ఎన్నాళ్ళు ఆయన ఇంత పెద్ద హోదాలు ఎలా పనిచేసాడు అనిపిస్తుంది. అసలు ఆయన ఈ కేసులు పెట్టినప్పుడు ఆయన చిత్తశుద్ధి మీద అనుమానం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడు వీరుళ్ళలాగాను, గాలి జనార్దన్ అరెస్ట్ చేయడు వీరుళ్ళలాగాను, మారువేషాల్లో వెళ్ళాడు, ఇదంతా ఒట్టిదే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు బతిమాలుకుని మీకు తప్పదండి అరెస్టు, మీరు అందంగా అరెస్ట్ అయిపోతే మీరు ఏదో రకంగా బెయిల్ పెట్టుకుందరు కానీ కొన్నాళ్ళు ఆగి మేము పెద్ద అబ్జెక్ట్ చెయ్యం, వాళ్ళని పల్లనవ్వండి మేనేజ్ చేసుకోండి అని ఈయనే దారిని చూపించడేమో డౌటు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఓ మనిషిని కూడా అరెస్ట్ చేశాడు. అతని సర్వ సౌకర్యాలు సకల సేవకుడిగా ఉండటానికి, సహాయకుడిగా ఉండటానికి, సునీల్ కుమార్ రెడ్డి అని. అతను ఏం నేరం చేసాడో ఇప్పుడు వరకు చెప్పలా. అతని బెయిల్ ఎందుకు రాలేదు ఎవడో చెప్పలా. బెయిల్ ఎప్పుడు వచ్చిందో ఎవడికి తెలదు. చూసారా? అంటే ముందే అగ్రిమెంట్ చేసుకుని మీరు వచ్చండి సార్, సర్వీస్ సత్యనారాయణ గారు ఆ మధ్యన చూడండి, పోలీసులు ఎలా పట్టుకునేదాకా నిలబడి ఫోటో అయిపోయిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోరు, అలాగే చేసాడు అనుకుంటున్నాను. కాబట్టి మరి ఎవరిని నమ్మాలి? ఎంతో నిజాయితీ పనులు అని పేరు తెచ్చుకున్న అధికారులు, వ్యవస్థలు, రాజకీయ నాయకులు, ఒక రకంగా న్యాయస్థానాల్లో కూడా ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటే మరి జడ్జి గారు ఒక వేసేసుకున్నాడు కదా బెయిల్ కేసు ఆరోపణలు వచ్చి. అసలు ఎవరిని నమ్మాలి? ఎట్టిపోతున్నాం మనం? దీని అంతటికంటే కూడా ఈ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే స్వేచ్ఛా ప్రియులమైన మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడింది ఎందుకంటే ఇలాంటి ఈనగాసి నక్కల పాలు చేయడానికి ఈ స్వతంత్రాన్ని. ఇది చాలా ఆవేదనగా ఉందండి. ఎందుకంటే నువ్వు నీ స్వార్థం చూసుకో, డెఫినెట్గా నీకు ఈ దేశం బోడంత ఇచ్చింది. రాజకీయ నాయకుల కన్నా పదవులు అనిపించి మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు
ఈ విశ్రాంతి అధికారులు, న్యాయమూర్తులు ఎవరైనా సరే ఈ దేశం మీకు బోళంత ఇచ్చింది, నువ్వు అంతకంత ఇవ్వద్దు, కనీసం వాళ్ళు చెడు చేయకుండా ఉండడా బాబు అని చెప్పేసి మా విజ్ఞాపన అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.